హాయ్ అండి. రాజకీయ నాయకుల క్రూరమైన క్రీడలో ఎంతమంది ఎలా బలి అవుతారు అని మనం గనక చూస్తే గనక ఒక మహానుభావుడు, ఒక గొప్పవాడు, మామూలుగా ఒక ఒక సిన్సియర్ ఆఫీసరు, చాలా ఒక రె ఒక క్యారెక్టరు, ఒక రెసిలియన్స్, ఒక ఇంటిగ్రిటీ, ఒక అన్వేవరింగ్ ఉన్న ఒక 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 ఎవరెస్ట్ శిఖరం లాంటి ఒక పర్సనాలిటీ అనమాట. అట్లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. ఇవాళ ఎవరి గురించి చెప్తున్నామంటే అశోక్ ఖేమ్కా. ఆయన 1991 ఐఏఎస్ బ్యాచ్కి చెందినవాడు, హర్యానా క్యాడర్కి చెందినవాడు అనమాట. ఆయన అసలు ఆయన సర్వీసు 34 సంవత్సరాలు చేస్తే 57 సార్లు ఆయన బదిలీ అయ్యాడు. అంటే ఏంటంటే ఆయన సర్వీసు చేసిన సమయంలో ప్రతి 6-7 నెలలకు ఒకసారి బదిలీ అయ్యాడు అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఏంటంటే ఎందుకు చేశాడు? ఈయన ఏదో లంచగొండితనమా, లేకపోతే ఈయన చాలా క్రూరుడా, చాలా దుర్మార్గుడా అంటే కాదు. ఈయన దుర్మార్గం వల్ల కాదు, అవతల వాళ్ళ దుర్మార్గాలు, క్రూరత్వాలు భరించుకోలేక, అవతల వాళ్ళు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు చూడలేక, తను చేస్తున్న డిపార్ట్మెంట్లో మొత్తం అసలు ఏ ఏ ఏ అక్రమాలు జరుగుతున్నాయో అన్నీ పసిగట్టి వాటిని ఆయన బయటికి తీసి పెద్ద వాళ్ళని బయటికి తీయటం, వాళ్ళ గబ్బును లేపటం, వాళ్ళు ఎంత నీచులో, ఎంత దుర్మార్గులో, ఈ ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆయన తేటతెల్లం చేయటం మూలంగా ఏంటంటే వీళ్ళందరికీ మింగుడు పడలేదు, పెద్దవాళ్ళకి మింగుడు పడలేదు, రాజకీయ నాయకులకి మింగుడు పడలేదు. వీళ్ళెవ్వరినీ కూడా లెక్క చేసిన మనిషి కాదు, ఎవరిని లెక్క చేయడు ఆయన. వన్స్ ఆయన ఆ కుర్చీలో కూర్చుంటే ప్రజల కోసం, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడాను మహానుభావుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటే దేశం ఎప్పుడో గొప్పగా అసలు ఎంతో ముందుకెళ్ళిపోయేది. కానీ ఏంటంటే ఈయన ఉన్న ఆ కుర్చీలో ఉన్నప్పుడు అవతల ఆయన డిపార్ట్మెంట్లో జరిగే ఒక నీచ నికృష్టాలు, చండాలాలు అన్నీ కూడా ఆయన చూసి మామూలుగా ఊరుకునే మనిషి కాదనమాట. కాబట్టి ఏంటంటే ఆయన వాటి అన్నిటినీ కూడాను నిగ్గు తేల్చి మొత్తం కంప్లీట్గా లెక్కలు చెప్పేస్తూ ఉండేవాడు. ఈయన హర్యానా బ్యాచ్కి 1991 బ్యాచ్కి చెందినవాడు అనుకున్నాం కదా మనం. అంతొక్కటే కాదండి, ఆయన గొప్పతనాలు చూడండి. ఈయన ఐఏఎస్ ఉత్తీర్ణుడయ్యాడు, బీటెక్ చేశాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఖరగ్పూర్లో ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేశారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. అంతేకాదు ఎంఏ ఎకనామిక్స్ చేశారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో. పంజాబ్ యూనివర్సిటీలో ఆయన లా డిగ్రీ కూడా చేశారండి. ఇంత గొప్ప చదువులు పుట్టాం మనం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేలో పుట్టిన వాళ్ళు, అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 23-24 నుంచి అనుకుంటాను, మే 23-24లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్ సైన్ పుట్టిన వాళ్ళు మహా గొప్ప వాళ్ళు అవుతారంటే పాపం ఈయన గొప్పవాడే కానీ పాపం ఆయన అదర్ సైడ్గా గొప్పవాడయ్యాడనమాట. గొప్పవాడంటే పేరు ప్రఖ్యాతలే వచ్చినాయి, కానీ ఏంటంటే ఇన్ ద బ్యాడ్ సెన్స్ ఆఫ్ పేరు ప్రఖ్యాతలు, ఆయన ఇబ్బంది పెట్టే పేరు ప్రఖ్యాతలు వచ్చినమాట. ఈయన పైగా ముఖ్యంగా మనం జోడియాక్ సైన్స్ చెప్పుకునేటప్పుడు టారియన్స్ చదువులు పుట్ట అంటూ ఉంటాం కదా. చదువులు పుట్ట, అసలు వీళ్ళు మహామేధావులు. చదువు అసలు ఎక్కడో అక్కడ ఇంత చిన్న ముక్క కనిపించిన పేపర్ ముక్క, అది చదవందే వాళ్ళకి నిద్ర పట్టదని అట్లాంటి వ్యక్తులు అని, అట్లాంటి వ్యక్తులలో ఈయన టారియన్ అనమాట, టారస్ అనమాట. అయితేనండి ఎంత గొప్ప మహానుభావులు అంటే నిజంగాను. ఆయన నిన్న 30వ తారీఖున ఆయన బర్త్డే, అదే 30వ తారీఖున ఆయన 60వ జన్మదినోత్సవం జరుపుకున్న రోజునే ఆయన రిటైర్ అయిపోయాడు. ఎవరికి నష్టం అంటే దేశానికి నష్టం. ఇట్లాంటి వాళ్ళు ఏముంది, హాయిగా ఆనందంగా రిటైర్ అయిపోతాడు. కానీ ఏంటంటే అలుపెరిగిన అవిశ్రాంత పోరాటం చేసిన మహామనిషి అనమాట ఈయన. ఈ ఖేమ్కా అనే అశోక్ ఖేమ్కా అనే ఈయనకి అసలు ముఖ్యంగా ఈయన పేరు ఎలాగూ ఈయన చేస్తూనే ఉన్నాడు. ఆయన పోరాటాలు, అవినీతి అక్రమాలకు ఎదిరించి పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఈయన సర్వీసు సమయంలో కానీ ఏంటంటే ఎప్పుడు ఈయన పేరు బయటపడిందంటే 2012లో గురుగాంలో సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాడ్రాకి కొంత ల్యాండ్ అప్పగించింది అప్పటి గవర్నమెంటు.
హర్యానా గవర్నమెంటు. అప్పుడు ఆయన భూమి అక్రమంగా డీల్ రద్దు చేశాడు. అయితేనండి అప్పుడు ఆయన భూ గణాంక డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. భూ రిజిస్ట్రేషన్ల విభాగాన్ని కూడా చూసుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆయన కంటపడింది, ఇదేంటి ఇంత అక్రమంగా ఇతనికి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఓహో హీ హ్యాపెన్ టు బి ద సన్ ఇన్ లా ఆఫ్ సోనియా గాంధీ అని అర్థమైపోయింది. కాబట్టి ఏంటంటే ఇది అక్రమమైంది. అతన్ని చూస్తే మొత్తం అసలు ఏ లా నిబంధనలు ఏవి కూడాను వాటిల్లో అన్నీ ఉల్లంఘించేసేసి మొత్తం ఒక్క క్వాలిఫికేషను ఒక్క నిబంధన ఏంటి, ఒకటి అతనికి అర్హత ఏంటంటే సోనియా గాంధీ అల్లుడు అవటమే అతని ఇదనమాట, అతని అర్హత అనమాట. అతనికి ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ భూమి కట్టబెట్టింది అప్పటి ప్రభుత్వం. ఈయన అడ్డుపడి ఇట్లా కుదరలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, భూమి ఆయన గణాంకాలకి అప్పుడు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. భూ గణాంక విషయాలకి భూ రిజిస్ట్రేషన్ వాటికి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ టైంలో ఆయన మొత్తం నాన్సెన్స్ ఇవన్నీ నేను కుదరదు, నేను ఒప్పుకోను అని చెప్పి ఆ భూమి ఏదైతే ఇచ్చారో ఇది అక్రమం అని చెప్పి రద్దు చేశాడనమాట. రద్దు చేయగానే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా బాగాను అసలు గంగవెర్రులు ఎత్తిపోయారు వీళ్ళందరూ కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడాను. ఇంకా అఫ్కోర్స్ ఏముంది, ఆయనకి అలవాటేను, ఆయనకు తెలుసు ప్రతి 5-6 నెలలకోసారి నేను ఎట్లయినా నేను బదిలీ అయిపోతాను, ట్రాన్స్ఫర్ అయిపోతాను అని అర్థమైపోయింది ఆయనకి, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే దానికి కూడా ఎప్పుడు కూడా భయపడలేదు. బహుశా ఈయన భార్య పిల్లలు కూడా ఈయనతో ఉండేవాళ్ళు కాదేమో బహుశాను. ఈ చదువుల కోసం వాటి కోసం పాపం ఆవిడెక్కడో తిప్పలు పడుతూ పిల్లల్ని పెట్టుకుని తిప్పలు పడుతూ ఉండేదేమో బహుశాను నేను అనుకోవటం. అంటే ఈ ఇన్ఫర్మేషన్గా చెప్పటం లేదండి, ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా స్పందించే ఒక ప్రక్రియలో నేను మాట్లాడుతున్నాను అనమాట. బహుశాను ఎప్పుడు కూడాను ఈ 34 సంవత్సరాల ఈయన సర్వీస్లో భార్య పిల్లలతో ఉన్నాడా లేదా అని నాకైతే అనుమానం లేడేమో అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే అప్పుడు మాత్రం ఈయన పేరు మాత్రము మొత్తం భారతదేశం అంతా కూడాను మొత్తం అసలు తెలియని వాడు ఎవ్వడు లేడు అన్నట్టుగాను అట్లాగా అంత బాగా గొప్పగా ఈయన పేరు తెలిసాడనమాట. అసలు ఇంత మొగాడు ఎవడు ఉన్నాడు, ఇంత గొప్పవాడేంటి, అసలు సోనియా గాంధీని ఎదిరించడం ఏంటి అసలు. అప్పుడు బాగా అందులో సోనియా గాంధీ ఏంటంటే చాలా చాలా ఒక రకమైన ఒక మేరు పర్వతంలాగా మిడిసిపాటు పడుతూ ఉన్న టైంలో అసలు తన యూపీఏ గవర్నమెంట్లో చాలా అసలు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మకుటం లేని మహారాణిలాగా ఉండేది. అసలు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ లాగా ఆవిడ అంత పవర్ఫుల్గా ఉండేదన్నమాట. ఆవిడని ఎదిరించడానికి ఎంతో ఉండాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ అశోక్ కేమ్కే మాత్రం జాంతానై నాకెందుకు, ఐ డోంట్ కేర్, అతను ఎవడి అల్లుడు ఎవడి కాదు, ఇది ఈ భూమి ప్రజలకు సంబంధించిన భూమి కాబట్టి దీన్ని ఎవరికి కూడాను అక్రమంగా ధారాదత్తం చేయడానికి వీల్లేదనుకున్నాడు, రద్దు చేసి పారేసాడనమాట. సో అదండి సంగతి. అయితే ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే రద్దు చేశాడో రాబర్ట్ వాడ్రా భూమి కేటాయింపు రద్దు చేశాడు, అప్పుడు బీజేపీ చాలా అందరూ కూడా నాయకులందరూ చాలా సమర్థించారు. చాలా గొప్ప పని చేశాడు అని చెప్పి చాలా ఆనందపడిపోయారు. కానీ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 10-11 సంవత్సరాల్లో కూడాను ఆయన ఎప్పుడు కూడాను ఎక్కడా కూడా నిలకడగా ఎక్కడా లేడండి. అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను ఇలాంటివి చాలా ఆయన ఉన్న విభాగాల్లో ఎన్నెన్నో రకమైన అవకతవకలు అక్రమాలు ఉండటం మూలంగా అక్కడి నుంచి అక్కడికి బదిలీ అయిపోతూనే ఉన్నాడనమాట ఈయన. అలాంటి గొప్ప వ్యక్తి పాపం చివరి రోజుల్లో మొన్న డిసెంబర్లోనే హర్యానాలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పాపం ఆయన ఉద్యోగంలో చేరాడనమాట. మొన్న డిసెంబర్లోనే 4 నెలలు అయిందనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 30వ తారీఖున ఈయన రిటైర్ అయిపోయాడు. కాబట్టి ఏంటంటే 4 నెలలు ఉండి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ ఏంటంటే ఇప్పటికైనా
ఈ అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు సూర్యుడు వారియర్ అంటాను నేను. ఇట్లాంటి వాళ్ళని భగవంతుడు చల్లగా చూడాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే శేషన్ లాంటి వాళ్ళు ఉన్నారు. శేషన్ లాంటి వాళ్ళు అసలు ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగాను ఆ పదవికి ఒక అందం తెచ్చాడు. అట్లాగూ ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ పదవికి ఆ కుర్చీకి అందం ఉంటుంది, కానీ ఆ కుర్చీ వల్ల వీళ్ళకి అందం ఉండదు. అందం కానీ లేకపోతే గొప్పతనం కానీ సంభవించదండి. కాబట్టి ఏంటంటే ఇలాంటి అశోక్ కేమ్కా లాంటి వాళ్ళు చాలా చాలా హాయిగా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని మాత్రం మనం కోరుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.